అనేక అడ్డంకులు అధిగమిస్తూ 30 నెలల్లోనే ప్రజల ఆశలు ఆశయాలు నెరవేర్చడంలో విజయవంతంగా ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం అంటే నలుగురు చేతుల్లో పెత్తనం కాదని 4 కోట్ల ప్రజల ఉమ్మడి ప్రతినిధిగా భావిస్తున్నామన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల్లో భాగంగా ప్రసంగించిన సీఎం అభివృద్ధి సంక్షేమం ఒకెత్తైతే ఆత్మగౌరవం స్వేచ్ఛ సామాజిక న్యాయం మరో ఎత్తు అని పేర్కొన్నారు. ప్రపంచానికే తెలంగాణను గేట్వేగా నిలబెట్టాలన్నది తమ స్వప్నమన్న సీఎం రేవంత్ రెడ్డి 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యాన్ని చేరుకుంటామన్న విశ్వాసం తనకుందన్నారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో రాష్ట్ర 12వ అవతరణ దినోత్సవాలు అట్టహాసంగా సాగాయి. తొలుత గన్ పార్క్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం పరేడ్ మైదానం చేరుకుని జాతీయ జెండాను ఆవిష్కరించారు. భద్రతా బలగాల గౌరవ వందనం స్వీకరించారు. Contingent Commander M. Ramesh R.I. Perfect marching, the perfect salute. Look at their headgear, their shining polished shoes, the kamarband, taking the world into their stride. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ ప్రసంగం మొదలుపెట్టిన ఆయన తెలంగాణ కలను సాకారం చేసిన నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో విజయవంతమయ్యామని రేవంత్ రెడ్డి చెప్పారు. రైతుల్ని శ్రీమంతులను చేసే దిశగా అడుగులు వేస్తున్నామని వెల్లడించారు. సాగు భూమి, వ్యవసాయం, రైతు ఈ 3 తెలంగాణ ఊపిరి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, అనుబంధ రంగాల విషయంలో తెలంగాణ నెంబర్ 1 గా ఉండాలన్న లక్ష్యంతో రైతుల జీవితాల్లో గణనీయ మార్పు తేవాలన్న సంకల్పంతో తెలంగాణ రైజింగ్ 2047 విధాన పత్రంలో ప్రాధాన్యత అంశంగా తీసుకున్నాం. అగ్రికల్చరల్ ఎకో సిస్టమ్ అభివృద్ధి చేసి రైతులను శ్రీమంతులుగా చెయ్యాలన్నదే మా ప్రభుత్వం యొక్క సంకల్పం. రైతుల నెత్తిపై ఉన్న అప్పుల భారాన్ని తగ్గించే ఉద్దేశంతో ఒకేసారి 2 లక్షల వరకు పంట రుణాల మాఫీ చేశాం. 13 నెలల్లోనే 1.25 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించామన్న సీఎం పేదల ఇళ్ల కోసం 22,000 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం 3.50 లక్షల ఇళ్లు మంజూరు చేశామన్నారు. ఈసారి క్యూర్ పరిధిలో 1,00,000 ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లపై వస్తున్న విమర్శలకు చెక్ పెడుతూ ఇప్పటి వరకు సేకరించిన వడ్ల వివరాలను గణాంకాలతో సహా ముఖ్యమంత్రి తెలిపారు. ఈ యాసంగి సీజన్ లో రాష్ట్రమంతటా చురుగ్గా ధాన్య సేకరణ జరుగుతుంది. ఇప్పటి వరకు 63,65,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. 11,903 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేశాం. ప్రతి రైతుకు నష్టం జరగకుండా దాదాపు 10,000 మెట్రిక్ టన్నుల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ధాన్యం కొనుగోలులో దేశంలో ఏ రాష్ట్రం కూడా మనతో పోటీ పడే పరిస్థితి లేదు. కృష్ణా గోదావరి జలాల్లో వాటాలు తేల్చి ప్రాజెక్టులు పూర్తి చేసే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు తిరిగి ప్రాణం పోసే ప్రయత్నంగా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. కృష్ణా గోదావరి జలాల్లో మన వాటాలు తేల్చి ప్రాజెక్టులు పూర్తి చేసే విషయంలో మన ప్రభుత్వం చిత్తశుద్దితో ఉంది. తెలంగాణకు వరప్రదాయిని ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ తిరిగి ప్రాణం పోసే ప్రయత్నం మన ప్రభుత్వం చేస్తున్నది. గత ప్రభుత్వం 1,00,000 కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు 3 ఏళ్లకే కుంగిపోయింది. దీనికి మరమ్మతులు చేయించే భారం ప్రభుత్వంపై పడింది. అన్నారం, చుందిళ్ల బ్యారేజీలను పునరుద్ధరించే పనులను మొదలు పెట్టాం. యువతకు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాల భర్తీ ప్రక్రియను విజయవంతంగా చేపట్టామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. టీజీపీఎస్సీ సహా ఇతర నియామక బోర్డులను పూర్తిగా ప్రక్షాళన చేశామన్నారు. ప్రభుత్వ విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్న రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల ద్వారా విద్యా వ్యవస్థ మరింత బలోపేతం కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగ నియామక ప్రక్రియలో పారదర్శకతను పునరుద్ధరించాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో పాటు ఇతర నియామక బోర్డులను పూర్తిగా సంస్కరించుకున్నాం. రికార్డు సమయంలో 67,763 పోస్టులను భర్తీ చేసి యావత్ దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది. 2 రోజుల క్రితం విడుదల చేసిన పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ లో తెలంగాణకు చాలా మంచి స్థానం లభించింది. ఇది మా కృషి ఫలితం. రాష్ట్రం కోసం పోరాడిన యోధులు, వారి కుటుంబాలకు న్యాయం చేయాలన్న లక్ష్యంతో నియమించిన కమిటీ నివేదిక ఆధారంగా సముచిత రీతిన సత్కరిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన పోలీసు అధికారులకు విశిష్ట సేవా పురస్కారాలను ప్రదానం చేశారు.